బట్ ఇప్పుడు కొంతమంది ఇట్లా చెస్ట్ పెరుగుతోంది అబ్బాయిలు అనగానే ఫస్ట్ సజెస్ట్ చేసేది జిమ్కి వెళ్ళు, లేదు అంటే ఫుడ్ డైట్ తీసుకుంటారు. బట్ నాకేంటంటే కొందరు జిమ్ చేసే వాళ్ళు కూడా బ్రెస్ట్ కనిపిస్తోంది. సో ఇది నిజంగా యూజ్ అవుతుందా? ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకళ్ళు ఇన్ జనరల్గా జరిగేది చెప్తున్నా. అలా కనపడగానే జిమ్కి వెళ్ళి రెగ్యులర్గా విపరీతంగా జిమ్ చేసి అది తగ్గుతుందని చక్కని షేప్ తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది వెయిట్ తగ్గిపోతే అది తగ్గుతుందేమో అని తిండి అసలు మానేసి ఆల్మోస్ట్ తిన్నగా అయిపోయాక కూడా తగ్గక ఇది మాత్రం ఉండిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. జిమ్కి వెళ్ళడం వలన ఎప్పుడైతే ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ ట్రైనర్ ప్రాపర్గా చేసి చెస్ట్ కానీ షోల్డర్స్ కానీ అన్నిటికీ మంచి ట్రైనర్ మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి షేప్ తెచ్చుకున్నప్పుడు అది కవర్ అయిపోయి దాంట్లో కలిసిపోయి చక్కని షేప్కి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ గైనకోమాస్టియా అనేది మీ కండ పైన ఉన్న అనవసరమైన ఫ్యాటు గ్లాండ్ మీ స్కిన్ కింద ఉంది. సో మీ కండ ఎంత పెంచినా కూడా, బాడీ ఎంత షేప్ వచ్చినా కూడా కొంతమందికి ఎగ్జాక్ట్గా గైనకోమాస్టియా ఏరియా మాత్రం అలా కనపడుతూనే ఉండిపోతుంది. ఎంత పెద్ద సెలబ్రిటీస్ అయినా చూసుకుని 6 ప్యాక్ లెంత్ ఉన్నా ఇవి కొంచెం ఉండేటట్టు ఉంటుంది. అంటే న్యాచురల్గా వచ్చే మజిల్, ఫుల్గా ఉండే మజిల్ కాకుండా గైనకోమాస్టియా ఉన్నవాళ్ళు ఎంత జిమ్ చేసినా చాలా మందికి మాత్రం వెనకాల నుంచి కండ పెరుగుతూనే దాంతో పాటు ఈ స్కిన్ ఫ్యాట్ కూడా ముందుకు వస్తుంది. ఎందుకంటే దీనికి ఎక్సర్సైజ్ లేదు, అబ్డామిన్కి ఎక్సర్సైజ్ ఉంది, ఆమ్కి ఉంది, పుష్అప్స్కి వెనకాల మజిల్ని పెంచచ్చు. కానీ పైన స్కిన్ వెనకాల ఫ్యాట్ని కరిగించి దాన్ని చేసేటువంటి ఎక్సర్సైజ్ చాలా తక్కువ. సో సాధారణంగా ఏంటంటే జిమ్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ ట్రైనర్ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్. కాకపోతే గైనకోమాస్టియా అనే ప్రాబ్లం ఏంటంటే స్కిన్ వెనకాలన అనవసరమైన కొవ్వు పెరిగిపోయింది ఆల్రెడీ. దాని వెనకాల నుంచి ఎంత కండ పెంచినా ఆ పైన ఉన్న గైనకోమాస్టియా కరెక్షన్ అవసరం పడవచ్చు.